గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం వాయిస్ క్లియర్గా ఉందా? సో వాయిస్ ఉందా, క్లియరేనా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో మనం ఆర్ఆర్బికి సంబంధించి ప్రతిరోజు లైవ్ పరంగా ఈరోజు కూడా ఒక ఎస్టర్డే జరిగినటువంటి కొన్ని షిఫ్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 25 to 30 క్వశ్చన్స్ అనేవి తీసుకుందాం. సో మరి మార్నింగ్ సెషన్ అనేది ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఉందో సో దాంట్లో మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎవ్రీడే మ్యాథ్స్ ఒకరోజు రీజనింగ్ ఒకరోజు అలా కంటిన్యూ అవుతుంది. గుడ్ ఈవినింగ్ శృతి. వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఓకేనా? సో వాయిస్ ఓకే అంటే ఇంకా స్టార్ట్ చేద్దామా? రైట్. సో మనం ఆర్ఆర్బికి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో సో అవన్నీ మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కూడా మరికొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ముందుగా మన యొక్క కోర్సులు ఏ విధంగా ఉన్నాయంటే ఆర్ఆర్బి జేఈకి సంబంధించి 1500 రూపాయలకి అందిస్తూ ఉన్నాం. వీటిలో ఎన్టీపీసీ కూడా 15% ఆఫర్తో 1500 రూపాయలకి నడుస్తూ ఉంది. సో అదేవిధంగా టెక్నీషియన్ వచ్చేసి 999 రూపాయలకే మీకు 6 నెలల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుందమ్మా. సో వీటిలో ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా మనకు క్లాసెస్ అనేవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో వీటన్నిటితో పాటుగా మనకు మాక్ టెస్ట్లు అనేవి మీకు చెప్తూనే ఉన్నాను. సో మాక్ టెస్ట్ అనేవి ప్రతిరోజు కూడా మనం రాయాలి. సో మాక్ టెస్ట్లు కూడా మనకు 99 రూపాయలకి మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఒక 1 lakh పీడిఎఫ్ అంటే లాస్ట్గా అడిగినటువంటి ప్రతి బిట్టు కూడా మనం తీసేసి మన యాప్లో పొందుపరచడం జరిగింది. సో ఎవరికైనా సరే ఆ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ కావాలన్నా సరే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో ఉండే పీడిఎఫ్ అనేది మీరు పర్చేజ్ చేసుకుంటే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఓకే రైట్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ వాయిస్ ఓకేనా? ఎస్ వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ లావణ్య. గుడ్ ఈవినింగ్ యశోద. వెరీ గుడ్ కృష్ణ. రైట్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 10/40లో 1/20% అనేది ఎంత శాతం అంట? ఓకేనా? ఒక 10/20లో 1/20 అనేది ఎంత శాతం? 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1/40 అంటమా. సో 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 10/40. హాయ్ లక్ష్మణ్. సో చెప్పండి, ఆన్సర్ చేయండి. హాయ్ జీసస్. సో ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఓకే రైట్. చూడండి ఇక్కడ 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 10/40. సో 1/20 ఈజ్ 10/40 ఈక్వల్స్ టు ఇంటూ 100%. సో 1/20 ఇంటూ 40/10 ఇంటూ 100%. సో మరి ఇక్కడ 2 క్యాన్సిల్ ఏమొస్తుందంటే మనకు 20% అనేది రావడం జరిగింది. సో ఆప్షన్ 50యా? సో ఏమన్నట్టు చూడండి, తెలుగులో చూడమ్మా, ఇక్కడ ఇంగ్లీష్లో మిస్టేక్ ఉన్నట్టుంది. సో 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1/40. ఓకేనా? ఇందులో 1/20లో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 10/40 అంట. ఓకే. సో తెలుగులో అయితే మాత్రం ఒకసారి చూద్దాం. 10/40లో 1/20% అనేది ఎంత శాతం అవుతుంది? సో మరి 1/10/40 ఇంటూ 20/10 ఇంటూ 100 అమ్మా. మరి 21 20 2 2 1 2 5. ఓకే.
ఎస్ 20% ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న 180 మీటర్ల పొడవైన రైలు అదే దిశలో 11 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న బాలుని ఎంత సమయంలో దాటుతుందని అడుగుతున్నాడమ్మా. సో క్వశ్చన్ అనేది మీరు బాగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మనకు క్వశ్చన్ అనేది మిస్టేక్ అయినా సరే అదే మన ఆన్సర్ అనేది మిస్టేక్ అయినా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. సో ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా అదే రైట్ అవుతుంది. ఓకే ఎస్. గుడ్ ఈవినింగ్ కార్తీక్, గుడ్ ఈవినింగ్ చిన్ని. సో అందరూ లైక్ చేయండి అమ్మా ఫస్ట్. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. S12 వెరీ గుడ్ పూజ, వెరీ గుడ్ చిన్ని. సో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి, ఆన్సర్స్ చేయండి. సో మిస్టేక్ అయినా పర్లేదు, మనకు ప్రయత్నించాలి. ఓకే ఎస్ వెరీ గుడ్. సో వీడియోని లైక్ చేయండి సార్, అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 65 కిలోమీటర్లు. చూడండి ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో వెళ్తే ఏమని చెప్పుకున్నాం మనం, మైనస్. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఏమని చెప్పుకున్నామంటే ప్లస్, అంతే కదా. సో మరి ఇక్కడ చూడండి ఒక 65 కిలోమీటర్ వేగంతో 180 మీటర్ల పొడవైన రైలు, మరి డిస్టెన్స్ అనేది ఇచ్చాడు మనకు 180 మీటర్లు అంట. సో అదే దిశలో అంటే సేమ్ డైరెక్షన్ అనే అర్థం కదమ్మా. సో సేమ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మరి మీరు స్పీడ్లు అనేవి మైనస్ చేయాలి. మరి డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఏమి ఇచ్చాడంటే మనకు ఒకటి 65, ఇంకొకటి 11 ఇచ్చాడు. మరి మొత్తంగా మనకు 54 కిలోమీటర్ పర్ అవర్ అనేది స్పీడ్తో వెళ్తుంది. సో 54 ఇంటూ 5/18 ఇంటూ టైం ఇచ్చాడా. సో మనం కట్టాల్సింది టైమే ఫైండ్ చేయాలి. ఓకేనా రైట్. చూడండి ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇది మీటర్లు ఉంది కాబట్టి మనం కూడా మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నామమ్మా. సో 18 ఒకట్ల 18 మూళ్ళు. ఓకేనా. సో మరి చూడండి, సో 5 మూళ్ళు ఎంత 15 అమ్మా. సో 15తో డివిజిబుల్ చేస్తే 15 ఒకట్ల 15, 15 రెండుల 30, అంటే 12 సెకండ్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ సుభాష్. ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆన్సర్ చేస్తూ ఉండమ్మా, ప్రయత్నించండి. రైట్. ఇది కొంచెం ఆలోచించి ఆన్సర్ అనేది పెట్టాలి. ఓకే క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోండి ఏ విధంగా మనకు అడిగాడని. ఓకేనండి. ఎస్. హితేషు తన కుమారుడు కంటే 3 రెట్లు పెద్దవాడంట, మరియు అతని కుమార్తె కుమారుడు కంటే 3 సంవత్సరాలు చిన్నది. 3 సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు వయసులు మొత్తం 123 సంవత్సరాలు అయితే హితేష్ ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడమ్మా. హితేష్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా ఎస్ 81. వెరీ గుడ్. సో చూడండి ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు. ఎవరు, ఫాదర్ ఏజ్ వచ్చేసి ఫాదర్ మరియు వాళ్ళ యొక్క సన్ మరియు డాటర్, ముగ్గురు వ్యక్తులు ఉన్నారమ్మా. సో ముగ్గురు వ్యక్తులు ఉండేటప్పుడు ఫాదర్ ఏజ్ వచ్చేసి కుమారుడు కంటే 3 రెట్లు అంటే 1:3 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఇప్పుడు ఫాదర్ ఏజ్ అడిగాడు కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవ్వదు. సో నా ఆన్సర్ ఇప్పుడు ఈ రెండిట్లో ఉంటుంది. ఓకేనా రైట్. మరి ఒకసారి ఇక్కడ చూస్తే వీడిది 81 అనుకుందాం. మరి ఇది 81 అయితే మరి తన యొక్క కుమారుడు ఎంత అవుతుందమ్మా అంటే 3 టైమ్స్ కదా, 27 అనుకుందాం. 3 టైమ్స్ అన్నాడు కదా. ఓకేనా. ఇది డైరెక్ట్గా ఆప్షన్ 2 చేయడం, ఇది తర్వాత చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అనేది చేద్దాం. రైట్. చూడండి తర్వాత ఏమన్నాడంటే మనకి ఇక్కడ అతని కుమార్తె కుమారుడు కంటే 3 సంవత్సరాలు చిన్నదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకుంటే ఇది 3x అవుతుంది, ఇదేమవుతుందంటే x-3 అవుతుంది. మళ్ళీ ఇంకేమన్నాడు, 3 సంవత్సరాల క్రితం ముగ్గురు వయసులు మొత్తం ఇచ్చాడు. 3 సంవత్సరాల క్రితం ఇచ్చాడంటే ఇద్దరిది ముగ్గురిది కూడా ఏమవుతుందమ్మా మైనస్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి x ప్లస్ x ఎంత అవుతుంది, 5x అవుతుంది. ఓకేనా రైట్. చూడు 3 -3 అమ్మా -12 ఈక్వల్స్ ఇచ్చాడు మనకు. అక్కడ ఎంతంటే 123 అనేది ఇవ్వడం జరిగింది, 123. మరి 5x ఈక్వల్స్ ఏమొస్తుంది అంటే 135 వస్తుంది. x ఈక్వల్స్ ఎంతంటే 5 2 10, 5 7 35. అంటే x విలువ ఎంత, మళ్ళీ కొడుకు యొక్క ఏజ్ వచ్చేసి 27 సంవత్సరాలు. మరి ఫాదర్ ఏజ్ అంతే 81 సంవత్సరాలు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ అమ్మా. ఓకే
రాయల్ అండ్ సుభాష్ చెక్ చేయండి. 81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మరి ఆప్షన్ 2 ఎలా చేయాలి సార్ అంటే చూడమ్మా, ఆప్షన్ 1 అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీడిలో 3 టైమ్స్ అంటే మరి వీడిది ఎంత అవుతుంది బై 3 అంటే సన్న యొక్క ఏజ్ సన్న ఎంత అవుతుంది 27 అవుతుంది. మరి వాళ్ళ యొక్క డాటర్ ఎంత అవుతుందమ్మా, వీడికంటే 3 సంవత్సరాలు తక్కువ అంటే వీడిది 24 అవుతుంది. మరి 3 కలిపితే మనకి ఏం రావాలి 123 అంటే ఫస్ట్ ప్లేస్ ఏం రావాలి 3 రావాలి. సో 1 + 8 ఈజ్ 8 + 4 12 వస్తుంది ఇక్కడ. ఓకేనా రైట్. తర్వాత ఒకవేళ 72 తీసుకున్నారనుకో, మరి 72 తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కొడుకు ఏజ్ ఏమవుతుంది బై 3 అంటే 18 అవుతుంది. వీళ్ళకంటే వీళ్ళు 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో 3 కలిపితే మనకి ఏం అవ్వాలి 1 2 3 అవ్వాలి ఫస్ట్. సో 81 + 27 + 24. సో 120 + 8 4 12 132 వస్తుంది. సో 123 రావాలి కదా. సో 18 + 15. సరే ఓకేనా. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చమ్మా. సో ఆప్షన్ 2 ఫాలో కూడా చేయొచ్చు. ఓకే ఎస్ వెరీ గుడ్. 81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఎస్. సో అందరూ లైక్ చేయండి అమ్మా, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. రైట్ నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3 అంటమ్మా. 4 సంవత్సరాల క్రితం ఏ వయసు మరియు 4 సంవత్సరాల తర్వాత బి వయసుల నిష్పత్తి కూడా 2:1 ఇచ్చాడు. అయితే 4 సంవత్సరాల తర్వాత ఏ వయసు మరియు 4 సంవత్సరాల క్రితం బి వయసుల మధ్య వ్యత్యాసం అడుగుతూ ఉన్నాడు. అడిగే క్వశ్చన్ చూడండి ఎంత ఎన్ని విధాలుగా మనకు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో డైరెక్ట్గా ఏమీ అడగట్లేదమ్మా. సో ఇద్దరు ఏజులు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఏజులు క్రితం ఇచ్చాడు ఆఫ్టర్ ఇచ్చాడు. కొన్ని డైరెక్ట్గా వాళ్ళిద్దరు ఏజులు అడిగాడంటే అది కూడా అడగట్లా. 4 సంవత్సరాల క్రితం అక్కడ ఏజు 4 సంవత్సరాల తర్వాత ఉండే అతని యొక్క ఏజులు మొత్తము డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఓకేనా. సో చేయండి ఆన్సర్. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ శైలజ, జీసస్ డియా. ఎస్ వెరీ గుడ్. రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మరియు బిలు ప్రస్తుత వయసులు ఇచ్చాడమ్మా. ప్రజెంట్ వచ్చేసి 7:3. 4 సంవత్సరాల క్రితం ఏ వయసు అంటే 7x - 4 అనుకుందాం. 4 సంవత్సరాల తర్వాత బి వయసు అంటే 7x + 3 ఈక్వల్స్ ఏమి ఇచ్చాడంటే మనకు 2:1. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 7x - 4 అవుతుంది. ఇది 14x + 6 అవుతుంది. ఓకేనా. ఆ 6 ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ సరిపోయిందా 7x + 3x సారీ అమ్మ ఇది 3x. ఓకే 3x + 4. మరి క్రాస్ మల్టిప్లికేషన్ 7x - 4 = 6x + 6. సో x ఏమొస్తుంది అంటే ఇక్కడ 10 రావడం జరిగింది. x ఎంతమ్మా 10 అనేది వచ్చింది మనకి ఇక్కడ. ఓకేనా. తర్వాత ఇప్పుడు చూడండి మరి ప్రెజెంట్ ఏజ్లో వచ్చేసి వీడిది ఏమవుతుందంటే సారీ ఇది 8. సో 3 రెళ్ళు 6x + 4 రెళ్ళు 8 అంటే మనకి x విలువ ఎంతమ్మా 12 రావడం జరుగుతుంది. మరి వీడిది ఎంత అవుతుందంటే 12 ఏళ్ళ 84 సంవత్సరాలు అవుతుంది. వీడిది ఎంత అంటే 12 3 36 సంవత్సరాలు అవుతుంది. ఇదేంటి ప్రెజెంట్ ఏజ్. మరి ఇక్కడ చూడండి మనకి ఏం అడిగాడంటే 4 సంవత్సరాల తర్వాత ఏ వయసు ప్రజెంట్ 84 అమ్మా. మరి 4 సంవత్సరాల తర్వాత అంటే వీడిది ఏమవుతుందంటే 88 అవుతుంది. తర్వాత 4 సంవత్సరాల క్రితం అడిగాడు, వీడిది ప్రెజెంట్ 36. మరి 4 సంవత్సరాల క్రితం ఏమవుతుందంటే 32 అనేది అవుతుంది. ఎంతమ్మా 32. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 8లో 2 పోతే చూడండి ఇక్కడ. సో 32. సో 86లో 32 తీసేస్తే మనకు 56 సంవత్సరాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ వెరీ గుడ్. సో ఓకేనా. ఓకే మొత్తంపై వరుసగా 10%, 15%, 7% తగ్గింపులకు సమానమైన తగ్గింపు డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. 3 ఈక్వల్ డిస్కౌంట్లు ఇచ్చాడు. ఈ మూడింటిని కూడా కలిపి ఒకేసారి నీకు డిస్కౌంట్ ఇస్తే నువ్వు ఎంత పే చేస్తావని అడుగుతున్నాడు అమ్మ ఇక్కడ. ఓకే సో చేయండి ఆన్సర్. గుడ్ ఈవినింగ్ క్రిష్.
చివరిలో చెప్తానమ్మా, ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి అందరూ కూడా. వెరీ గుడ్ క్రిష్. రైట్, చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 3 డిస్కౌంట్లు ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ వన్ 100% అనుకుంటే 90% వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి 85% వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి 93% వస్తుంది. సో 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, ఈ జీరోకి 0 క్యాన్సిల్. సో ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్ చెక్ చేద్దాం ఒకసారి. సో 9 5 44. రైట్, ఒకసారి చూద్దాం. సో 5 17 5 20. ఓకే రైట్, మరి ఒకసారి చూద్దాం ఇక్కడ, లేదనుకుంటే అలా వదిలేద్దాం. సో 9 × 85 × 93 అమ్మ బై 1000. సో 3 5 10, 9 5 45, 45 3. సో 3 5 15, 5 9 45 అమ్మ. సో 45 అయింది. అంటే ఫస్ట్ డిజిట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ 5 అనేది రావడం జరిగింది. ఓకే రైట్. సో మళ్ళీ 5 20, 5 17. ఇంకేమైనా తెగుతున్నాయి అంటే లేదు. సో దాన్ని వదిలేద్దాం ఇక్కడ. సో 9 × 17 × 93/200. సో యూనిట్స్ ప్లేస్ ఒకసారి చూద్దాం. సో 9 7 63, 3 3 9. ఓకేనా రైట్. 9 అంటే 9 వచ్చింది మనకి ఇక్కడ. వన్స్ అమ్మా. సో 100 × 90/100, 85/100, 93/100. 100కి 100 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. సో 9 5 45, 5 3 15. అంటే ఫస్ట్ డిజిట్ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ 5 రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఒకసారి లాస్ట్లో మనకు ఏదైనా ఒక నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ నుంచి 5 తీసేస్తే మనకు ఫస్ట్ డిజిట్ ఏం రావాలి, మరి 5 రావాలి. మరి 5 రావాలి అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్ 5 ఉంది కదా అని ఆన్సర్ పెట్టేసామనుకో పోతాం. సో మొత్తం ఒకసారి మల్టిప్లికేషన్ చేద్దాం ఇక్కడ. సో 85 × 9. సో 9 5 45, 9 8 72, 76. అగైన్ 93. 9 5 45, 9 6 48, 52, 9 7 63 అంటే 68. 45, 9 6 54, 58, 9 7 63, సో 68. సో 5 7 16, 15. సో 78 పాయింట్ వచ్చింది మనకి ఇక్కడ. సో 78 పాయింట్ వచ్చిందమ్మా. సో 78 పాయింట్ వచ్చిందంటే మన ఆన్సర్ కూడా 72 వచ్చిందా? ఓకే 71 వచ్చింది. సో 9 + 16 15, 70 పాయింట్ సంథింగ్ వస్తుందో మనకి, అంటే 72 పాయింట్ సంథింగ్. మరి 70 100లో మంచి ఈ 70 సంథింగ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 72 తీసేస్తే 28 వస్తుంది. సో 28 దగ్గరలో మన ఆన్సర్. అంటే 28 నుంచి సంథింగ్ ఇక్కడ చూడండి 28 నుంచి 1 తీసేద్దాం. అప్పుడు మనకి ఇక్కడ 28 పాయింట్ నియరెస్ట్లో ఉండాలి. 28 నియరెస్ట్లో ఉండాలి మనకు. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. స్ట్రక్ అవుతుందా? ఇప్పుడు అవుతుందా స్ట్రక్? గుడ్ ఈవినింగ్ వెంకట్రావు. మా వీడియో లైక్ చేయండి అందరూ కూడా. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. ఎస్ రైట్. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘ
ఘన ఆకార పెట్టె పొడవు దాని వెడల్పుకు 4/3 రెట్లు అంట. మరియు దాని ఎత్తు పొడవులో సగం అయితే పెట్టె ఘనపరిమాణం 1536 అయితే ఆ పెట్టి పొడవు ఎంత అని అడుగుతున్నాడమ్మా. పెట్టి యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇది ఈజీనే, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చూద్దాం ఒకసారి. ఎస్, ఓకే. ఒక దీర్ఘ ఘనాకార పెట్టి ఉందంట, దాని వెడల్పు 4/3 రెట్లు అంటే LBH అనేది ఇచ్చాడు మనకి ఇక్కడ. సో వెడల్పు 4, ఇది 3 అంటమ్మా. అయితే దాని ఎత్తు కూడా ఏమన్నాడంటే, ఎత్తు వచ్చేసి దాని పొడవలో సగం అంట, దాని పొడవలో సగం అవుతుంది అంటే ఎంత 2. ఓకేనా. మరి ఇప్పుడు ఒకసారి చూస్తే ఏమి అడిగాడు, మరి దాని పొడవు అడిగాడు కాబట్టి పొడవు అనేది ఎన్ని పాట్లు ఉంది, 4 పాట్లు. సో 10 అనేది అవ్వదు, 16 అవుతుంది, 18 అవుతుంది, 12 అవుతుంది. ఈ రెండిట్లో మన ఆన్సర్ అనేది ఇప్పుడు ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండిట్లో మన ఆన్సర్ ఏమవుతుంది, ఓకే చేయండి. 12 బి చూద్దాం. వెరీ గుడ్ శైలజ, చేయాలి, ఆన్సర్ చేయాలి. ఎస్, వెరీ గుడ్. 16 చూద్దాం ఒకసారి. సో మరి ఇక్కడ చూద్దామమ్మా. సో 4 మూలు 12, 12 రెళ్ళు 24 ఎక్స్ క్యూబ్ వచ్చిందమ్మా మనకు. సో ఎంత అంటే ఇక్కడ 1536. సో 4 ఎక్కం 4 6 24, 4 మూల 12, 4 8 32, 4 4 16. సో 6 ఎక్కంలో 6 6 36, 6 4 24. ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 64 అమ్మా. ఎక్స్ ఏమొస్తుంది అంటే 4 వచ్చింది, ఎక్స్ ఏమొస్తుంది 4. మరి 4 × 4 ఎంత 16. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో బి చెప్పారు కొంతమంది, రైట్. సో డి చెప్పారు కొంతమంది, చెక్ చేయండి. ఓకేనా. సో tan θ ఈక్వల్స్ టు 3/4 అయితే కొసెకన్ θ విలువ అడుగుతున్నాడు. డైరెక్ట్ చేయొచ్చు ఇది. ఓకేనా. సో డైరెక్ట్గా చెప్పేసి వచ్చి ఆన్సర్ చేయండి. tan θ ఈక్వల్స్ టు 3/4 అంటమ్మా. అయితే కొసెకన్ θ విలువ ఎంత? సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి. సో అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకా ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ప్రిపేర్ అయినట్లయితే తెలియచేయండి వాళ్ళకు కూడా. సో లైవ్లో జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే డియా. ఫైవ్ బై 3 వెరీ గుడ్. గుడ్. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 3/4 ఇచ్చాడమ్మా. ఇది 3, ఇది 4 అయితే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది 5 అవుతుంది. పైథాగరస్ ప్రకారంగా 3/3 4 అనేది ఏమైతే 5 అవుతుంది. మరి మనకు అడిగింది అంటే కొసెకంట్ అంటే కర్ణము బై అంటే డయాగ్నల్ బై పి. సో 5/3 అనేది మన ఆన్సర్. సో అంటే ఇది బై ఇది. సో 5/3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, హైపోటెన్స్. వెరీ గుడ్ లక్ష్మణ్. సింప్లిఫికేషన్ అమ్మా చేయండి. సో మిస్టేక్ చేయొద్దు, ఓవర్ మిస్టేక్లు. ఎక్కువ మంది సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే, హాయ్ చంద్ర. సో చాలామంది సింప్లిఫికేషన్ చేసినప్పుడు మనకు వచ్చు కదా అనేసి ధీమాతో ఏం చేస్తారంటే మిస్టేక్ ఎక్కువగా పెడతా ఉంటారు. సో బాడ్మస్ రూల్ పాటిస్తారు, కానీ చేసినప్పుడు మాత్రం ఆన్సర్ అనేది వేరేగా రావడానికి అక్కడ మీకు ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎందుకన్నానంటే సార్ అలాగా, సో మనకు వచ్చే బిట్ ఎప్పుడు కూడా మనం మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తాం, కావాలని మిస్టేక్ చేయమది. బై ఓవర్ మిస్టేక్లో మిస్టేక్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మన యొక్క బాడ్మాస్ రూల్ అనేది పాటించాలి. ఓకేనా, సింప్లిఫికేషన్లో బాడ్మాస్ రూల్ అనేది పాటించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ కాబట్టి ఈ లోపల బ్రాకెట్ చూస్తే దీని విలువ ఏమవుతుందంటే 9 అవుతుందమ్మా. సో 9/3 అంటే ఏమవుతుంది, ఇది వాల్యూ అంతా కూడా మనకు 6 అవుతుంది. మరి ఒకసారి చూద్దాం ఇక్కడ 6 × 3, 3 + 3 × 6 అమ్మా. సో దీని వాల్యూ ఏమవుతుంది సార్ అంటే -6 అవుతుంది.
ఓకేనా. సార్ 3 6 ఎంత 18, 3 + 18 - 6 అమ్మా, అంతేనా. సో మరి ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఒకసారి చూడండి, దీని వాల్యూ ఎంత 9. సో 9 / 3. సో దీని వాల్యూ మొత్తం మనకి ఇక్కడ 3 అనేది అయ్యింది. ఓకేనా. సో 3 + 3 × 3 - 2 × 3. ఓకేనా. సో 3 + 9 - 6 అమ్మా. సో 9లో 6 పోతే 3 వస్తుంది. 3 + 3 అనేది 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, వెరీ గుడ్. సో బాహుళకం అడుగుతూ ఉన్నాడు మోడ్. సో ఓన్లీ 1 or 2 seconds ఆన్సర్. 1 or 2 secondsలో మనం ఆన్సర్ చెప్పవచ్చు దీన్ని, మోడ్ అడిగాడు కాబట్టి. ఓకేనా. సో మోడ్ అంటే ఏంటి, ఇచ్చిన పరిశీలనలో ఎక్కువగా ఏదైతే రిపీట్ అవుతుందో అదే మన యొక్క ఆన్సర్గా తీసేసుకుంటాం. మరి చూడండి ఇక్కడ 2 4 6 3 9 5 6 7 8 4 6 10 6 మరియు 11 ఇలా నెంబర్స్ ఇచ్చాడు. ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది సార్, మళ్ళీ మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిందని వెతుక్కోకూడదండి. సో ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 6 అనేది చూద్దాం. 6 అనేది ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 టైమ్స్ ఉంది ఇది. మరి 7 అనేది ఎన్నిసార్లు ఉందో చూద్దాం ఇక్కడ. సో 7 అనేది ఓన్లీ 1 టైమే ఉంది. 10 అనేది చూద్దాం. 10 అనేది కూడా 1 టైమే ఉంది. మరి 11 అనేది చూసినా 11 కూడా 1 టైమే ఉంది. మరి ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. 6300లోను సంపూర్ణ వర్గంగా అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చడానికి గుణించాల్సిన అతి చిన్న సంఖ్య ఏదని అడుగుతున్నాడమ్మా. గుణించాల్సిన అతి చిన్న సంఖ్య ఏదని అడుగుతున్నాడు ఇక్కడ మనకు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి చూడండి. సో ఇది కూడా మనకు ఆన్సర్ అంటే మిస్టేక్ చేయొద్దమ్మా, మీకు వచ్చిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో అందరూ లైక్ చేయండి ఫస్ట్. సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి అమ్మా. 7 వెరీ గుడ్. క్రిష్, పూజ, లక్ష్మణ్, అంజు, వెరీ గుడ్ లక్ష్మణ్. చేయాలి ఇంకా రిమైనింగ్ వాళ్ళు అందరూ కూడా ఆన్సర్ చేయండి అమ్మా. వెరీ గుడ్ శైలజ. గుడ్ శృతి. చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడమ్మా. సో ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2 ఉంది, ఇది 4, ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, దీన్ని కూడా ఎలా రాయొచ్చాం 10 × 10. సో ఈ విధంగా అక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్గా రాయాలి. సో మరి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం సో 100 × 63, 100 × 63. సో 100 అనేది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. మరి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 9 × 7. సో 9 × 7. మరి దీన్ని మనం ఆల్రెడీ 3 × 3గా రాయొచ్చు కదా. సో అందుకనే మరి ఒక 7 మాత్రం ఉంది, దీనికి ఇంకొక 7తో మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అంట. అయితే దాని వైశాల్యం కనుగొన్నాడు అన్నాడమ్మ. ఇక్కడ దాని యొక్క చుట్టుకొలత ఇచ్చాడు, దాని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో చేయండి ఆన్సరు. హాయ్ చందు. సో చేయాలి. సో ఇది కూడా మనకి ఈజీ క్వశ్చనే కదా. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 44100 లక్ష్మణ్. చేయాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నాడమ్మా. సో మిస్టేక్ అయినా మనకు పర్లేదు, కానీ ప్రయత్నించాలి. ఎస్, వెరీ గుడ్. 64√3 చేయాలి, ఇంకా చేయాలి స్పీడ్గా. సో రిమైనింగ్ వాళ్ళు ఎస్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు ఒక ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా. అక్కడ ఈక్వలెంట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. ఓకేనా, ఎస్ చూద్దాం. సో ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే 48/3 కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఒక భుజం కావాలి నాకు. ఒక భుజం కావాలంటే ఏమొస్తుంది ఇక్కడ
16 అనేది సెంటీమీటర్లు వచ్చింది, 16 సెంటీమీటర్లు వచ్చింది. మరి నాకు ఇప్పుడు ఈక్వలెంట్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి అడిగాడమ్మా √3/4 a స్క్వేర్, √3/4 a స్క్వేర్. మరి √3 × 4 × 16 × 16. సో 4కి 4 4 జా, సో 16 4 64 √3 అనేది నా ఆన్సర్ అమ్మా. సో 64 √3 అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో దీని ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా. ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో దీని ఆన్సర్ చేయండి అమ్మా. సో మిస్టేక్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే దీన్ని కూడా మనం సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ కనిపించగానే ఏదో ఒకటి చేసే కంటే కొంచెం ఆలోచించుకుంటూ పోతే మన ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా, రైట్, చెప్పండి. చేయాలి, ఆన్సర్ చేయాలి. ఆప్షన్ 4 చూద్దాం. వెరీ గుడ్, గుడ్, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు -b ± √, ఇది ఏ ఫార్మాట్లో చెప్పండి ఒకసారి. -b ± √, a² - 4ac/2a. ఇది ఫార్ములా బేస్డ్. సో మరి ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ఏ బిసి, అంటే ఇక్కడ చూడమా a² + c. సో ఆ ఫార్మాట్లో ఉంది కదా. సో ఏబిసి అనుకుంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ -b అంటే -7. సో -7 ± √a² అంటే 9 -4 × a 3 × c 1 by 2a × 3. ఒకసారి చూడము ఇక్కడ. సో మరి 3 రెళ్ళు ఎంత, 6. అంటే నా ఆన్సర్ చూడు, ఇక్కడ 1 పాయింట్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో నా ఆప్షన్ డిఏసి అనేది నా ఆన్సర్. ఎందుకంటే 3 రెళ్ళు 6 అనేది డైరెక్ట్గా ఇక్కడ మనకు కనిపించేస్తుంది అక్కడ. ఓకే, మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, సరే, ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. సారీ అమ్మ, ఇది b² కదా, 49, రైట్. మరి దీన్ని ఒకసారి తీస్తే -7 ఆఫ్ అంటే ఇది ప్లస్ అయిపోతుంది. -7 అంటే ప్లస్. సో +7 ± √, 4 మూల 12 అంటే 49 √12 అంటే 37 వస్తుందమ్మా /6. మరి ఒకసారి చూడు, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే 7 + √37/6, ఇంకొకటి 7 - √37/6. ఈ 2 అనేవి రావడం జరిగింది మనకు. ఓకేనా. సో ఓన్లీ కానీ ఇక్కడ చూస్తే డినామినేటర్లో 6 అనేది ఒక ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఓకే, రైట్. ఏంటి వెరీ గుడ్. సో చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే రమణ ఆదాయం 8,000, అతను తన ఆదాయంలో 20% పొదుపు చేస్తాడు. ఒకవేళ అతని ఆదాయం 50% పెరిగి ఖర్చులు 40% పెరిగితే అతని యొక్క పొదుపు ఎంత అని అడుగుతున్నాడు అమ్మ ఇక్కడ. సో అతని యొక్క పొదుపు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్, చేయండి ఆన్సర్. రామన్ ఆదాయం 8,000, అతను 20% వచ్చేసి
పొదుపు చేస్తూ ఉన్నాడు. ఓకేనా, తన పొదుపు 20% చేస్తూ ఉన్నాడు. అయితే తన యొక్క ఆదాయం ఏమైందంటే 50% పెరిగింది. అదేవిధంగా ఖర్చులు కూడా 40% పెరిగాయి అంట. ఖర్చులు కూడా 40% పెరిగాయి. అయితే అతని యొక్క పొదుపు ఎంత అని అడుగుతున్నాడండి. సో అతని యొక్క పొదుపు ఎంత? 1800 చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇన్కమ్ వచ్చేసి 8,000 రూపాయలు. సో మరి ఇక్కడ సేవింగ్ వచ్చేసి 20%, మరి ఎక్స్పెండిచర్ వచ్చేసి 80%. మరి ఒకసారి ఇక్కడ 8,000 రూపాయలు వచ్చేసి తను అందులో 80% ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు. అంటే 6,400 రూపాయలు ఖర్చు పెడితే మరి సేవింగ్ ఎంత అవుతుందమ్మా? 1,600 రూపాయలు వచ్చేసి సేవింగ్. ఇప్పుడు తన యొక్క ఇన్కమ్ అనేది 50% పెరిగిందంటే 8,000లో 50% పెరిగింది, 12,000 అయింది ఇప్పుడు ఇన్కమ్. ఓకేనా, ఇప్పుడు తన ఖర్చు ఏమైందంటే 40% పెరిగాయి. మరి ఆల్రెడీ 6,400 ఫస్ట్ ఖర్చు పెడతా ఉన్నాడు. మరి దీంట్లో ఇంకొక 40% పెరిగింది ఖర్చు. ఓకేనా, సో 4 16 4 6 24 25 6,400 రూపాయల్లో 40% ఖర్చు పెరిగిందంట. 40% పెరిగింది, సారీ. మరి ఫస్ట్ చూడండి ఇక్కడ. సో మరి ఇక్కడ 12,000 రూపాయలు తన యొక్క ఫస్ట్ 6,400 రూపాయలు తను ఖర్చు పెడతా ఉన్నాడు. ఇందులో 40% వచ్చేసి పెరిగింది ఇప్పుడు. సో అంతే, ఎంత పెరిగింది ఇక్కడ? మరి 2,560 రూపాయలు పెరిగింది. ఆప్షన్ లేదా? 800 3040 చూద్దాం. రైట్, ఇంత పెరిగింది వాడికి. అంటే ఫస్ట్ ఇంత ఉండేది, ఇప్పుడు తను ఇంకా ఎక్స్ట్రా పెరిగింది ఇక్కడ. అంటే ఎంత పెరిగింది? సో 6,400 రూపాయలు బదులుగా 2,600 రూపాయలు అనేది పెరిగింది ఇప్పుడు. సో అంటే 9,160 అనేది తన యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనేది. మరి సేవింగ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 12,000 రూపాయల్లో 9,160 రూపాయలు తీసేస్తే మనకి ఇక్కడ 0. సో 12,000 రూపాయల్లో 9,069 2,560 40% అమ్మ. ఒకసారి చూద్దాం. సో 40% పెరిగింది కదా. సో 4 0 4 6 24 4 16 4 6 24 25. సో మరి 6,400 ఫస్ట్ ఉంది, ఇప్పుడు 2,500 పెరిగింది. సో 9 8 అంటే 8,960 అనేది పెరిగింది ఇప్పుడు. సో 8,960. మరి 9,860 అనేది తీసేస్తే 0,423 అంతేనా. సో 32 40 8,960. సో 0 4 9లో 1 9 తీస్తే 1 ప్లస్ 2. సో 8,960 తీసేద్దాం. సో 0,403 3040 రావాలి. మరి ఆప్షన్లో లేదు. ఓకేనా, సో చెక్ చేసుకుందాం. సో సారీ ఫర్ ది 340. ఓకే, 3040 వెరీ గుడ్. సో ఆప్షన్లో లేదు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. శివం తన అమ్మకాలు ఆదాయం మొదట 4% మరియు రెండో సంవత్సరం 25% వృద్ధిని పొందాడు. అతను ప్రస్తుత అమ్మకాలు 1,40,400 అయితే 2 సంవత్సరాల క్రితం అతని అమ్మకాలు ఎంత అని అడుగుతున్నాడు.
ఫస్ట్ ఎంత ఉందో మనకు తెలియదు. సో 4% పెరిగింది, మళ్ళీ 25% పెరిగిందంట. సో పెరిగిన తర్వాత ఇంత అయ్యింది వాడికి 1,40,400 అయితే తన యొక్క ముందు అంటే 2 సంవత్సరాల క్రితం అనేది తన యొక్క ఎంత ఉందని అడుగుతున్నాడు. తన యొక్క అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. హాయ్ ఓబిటో, ఓకేనా? సో చేయండి. సో ఫస్ట్ మనకు ఎక్స్ ఉంది కాబట్టి తెలియదు ఎన్ని ఉన్నాయో. సో దానిలో నుంచి ఒక 4% పెరిగాయి అంటమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 25% పెరిగాయి. ఓకే, సో ఇప్పుడు దాన్ని 140,400గా అయింది. ఓకేనా? సో 25 25 4. సో 5 1 5 20, 4 1 4 2 8, 4 6 24. ఓకే, సో 2 13 2 10. రైట్, 13 ఎక్కంలో చూద్దాం ఇక్కడ. సో 13 1 13, 13 8 104, 13 1 13. సో 10, 13 8 104. సో ఓకేనా? సో 108. మళ్ళీ ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతే 108 అనేది నా ఆన్సర్ రావాలి. 108 రావాలి. సో 108 ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఫర్నిచర్ యొక్క 3 వస్తువుల సగటు 15,015 రూపాయలు. వాటి ధరల నిష్పత్తి 3:5:7 నిష్పత్తి అయితే అత్యంత ఖరీదైన వస్తువు ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో అత్యంత ఖరీదైన వస్తువు ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఫర్నిచర్ యొక్క 3 వస్తువుల సగటు ధర 15,015 రూపాయలంట. అయితే వాటి ధరల నిష్పత్తి 3:5:7గా ఉంది. 3:5:7గా ఉంది. అయితే అత్యంత ఖరీదైన వస్తువుల ధర ఎంత అని అడుగుతున్నాడండి. అత్యంత ఖరీదైన వస్తువు ధర ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో చేయండి ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ చేయాలి. ఆప్షన్ డియా? డి చెప్తా ఉన్నారు. ఓకే, చూద్దాం. ఆప్షన్ 2, వెరీ గుడ్. చూడండి ఇక్కడ కొంత మిస్టేక్ చేయడానికి ఇక్కడ ఎక్కువ హోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మొత్తము యావరేజ్ ఎవడైతే ఇవ్వడం జరిగిందమ్మా. సో అందులో మనకి ఏం కావాలంటే 3 పార్ట్లు ఎంత, ఇది 15. అంటే 15 పార్ట్లు అనేది మనకి ఇక్కడ 15,015 అండి ఇంటూ 3 అని ఎందుకు వేసామంటే ఇది యావరేజ్ 3 ఫర్నిచర్లు కాబట్టి ఇంటూ 3 చేస్తే సమ్ అనేది వస్తుంది మనకు. మరి ఇప్పుడు మనకి ఏం కావాలి అక్కడ? అత్యంత ఖరీదైనది ఇది. మరి ఖరీదైనది ఏదమ్మా? 7 పార్ట్లు అనేది ఏమవుతుంది? ఓకే, సో మరి చూడు 7/15 ఇంటూ 15 015 ఇంటూ 3. సో 3 ఎక్కంలో 3 5లు, 5 3 15 0 0. సో 3 5 15, 0 ఉంది కాబట్టి తెగదు, మళ్ళీ 0 3 5 15. సో ఎందుకు ఇలాగ అవుతుంది ఈరోజు? రైట్, ఇంటూ 3, 3 1s 3 5s. సో 5 1 5 3 15 అమ్మా. సో నెక్స్ట్ 0 0 5 3 15. సో 7 3 ఎంత? 1. ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 1 రావాలి. సో 1 రావాలి కాబట్టి ఓన్లీ ఒకటే ఆప్షన్లో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది ఏం చేస్తారంటే దానికి ఈక్వల్ చేస్తారు, దేని వాల్యూకి ఈ వాల్యూకి ఈక్వల్ చేస్తారంటే. సో 15 పార్ట్లు అనేది 1515 అయితే 7 పార్ట్లు అనేది ఏమవుతుంది ఆన్సర్ పెట్టేసి ఆప్షన్ డి అనేది ఆన్సర్ చెప్తారు. సో అది మిస్టేక్ అవుతుంది. ఓకే, రైట్. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో చేయగలరు. బి సామర్థ్యం ఏ కంటే 25% ఎక్కువ అంట. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇద్దరు కలిసి పని చేస్తూ ఉన్నారు, 8 రోజుల్లో చేయగలరంట. బి యొక్క సామర్థ్యం ఏ కంటే 25% ఎక్కువ. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడని అడుగుతున్నాడమ్మా.
ఎస్. నో, వీడియో ఏం స్ట్రక్ అవ్వట్లేదు కదమ్మా. మా వీడియో స్ట్రక్ అవుతుందా? లేదు కదా. 18 వెరీ గుడ్. 18 days, వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్ని, పూజ, లక్ష్మణ్, క్రిష్. రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు, సో ఇద్దరు వ్యక్తులు కలిసి ఇచ్చారమ్మా. సో A+Bలు ఇచ్చేసారు మనకు అక్కడ 8 రోజులు ఇచ్చాడండి. ఓకేనా. అయితే ఇక్కడ చూడు, బి సామర్థ్యం ఏ సామర్థ్యానికి 25% ఎక్కువ అంట, అంటే 125. మరి 25 25 4. సో 5:4. అంటే బి అనే వ్యక్తి 5 పాటలు చేస్తే ఏ అనే వ్యక్తి 4 పాటలు చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి యొక్క సామర్థ్యం ఎంతమా? 9. ఇద్దరి సామర్థ్యం ఎంత? 9. అంటే ఒక రోజుకి వాళ్ళు 9 యూనిట్లు చేస్తే మరి వాళ్ళిద్దరూ కలిసి 8 రోజులు చేశారంటే 8 రోజులు చేశారు కాబట్టి మొత్తం యూనిట్లు ఎన్ని అవుతాయేమో మనకు 72 యూనిట్లు అనేది అవుతాయి. మరి ఈ 72 యూనిట్లు ఎవరు చేయాలని అడిగాడంటే మనకి ఇక్కడ ఏ అనే వ్యక్తి చేయాలి. ఏ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ అంటే 4 పాటలు అవుతుంది. సో 72/4 అంటే 18 రోజులు అనేది నా ఆన్సర్ అమ్మా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హస్. నెక్స్ట్ వన్. గుడ్ ఈవినింగ్ చందు. ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి నాగపూర్కి 24 కిలోమీటర్ వేగంతో వెళ్ళి తిరిగి 40 కిలోమీటర్ వేగంతో విశాఖపట్నం చేరుకున్నాడు. అయితే మొత్తం అతని సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడండి. సో సగటు వేగం అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చేయండి. సో సగటు వేగం అడుగుతూ ఉన్నాడమ్మా. చేయాలి, ఆన్సర్ చేయాలి. 32 లేదు శృతి. రైట్. సో చూడండి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అడిగాడు కదా. సో 2 × 24 × 40 సో 64 అమ్మా. ఓకేనా. సో 4 10 4 16. సో 2 1 2 8 8 1 8 3 దట్ ఈక్వల్స్ టు 30 km/h అనేది ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో ఓన్లీ 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేసేలమ్మా. ఓన్లీ 10 సెకండ్స్. ఓకే, రైట్. సో 36 మరియు జెడ్ల 3వ అనుపాతాన్ని అంట 4 అయితే జెడ్ యొక్క ధనాత్మక విలువ ఎంత? జెడ్ యొక్క ధనాత్మక విలువ ఎంత? సో స్పీడ్గా చెప్పేసేయాలి. అది కూడా 10 సెకండ్స్లో చెప్పగలగాలి. 10 సెకండ్స్. ఎస్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు కాబట్టి C = B²/A. రైట్. థర్డ్ ప్రపోర్షన్ మనకు ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాడు అక్కడ. 4 = B² ఎంతమ్మా? Z²/36. మరి 4 × 36 = Z² అవుతుంది. మరి Z ఏమవుతుంది అంటే 4లో 2 వస్తుంది, 36లో 6 వస్తుంది. దెన్ Z = 12. Z = 12 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక కొలాయి ఒక ట్యాంకును 18 గంటల్లో నింపుతుంది. మరొక కొలాయి నిండుగా ఉండే ట్యాంకును 19 గంటల్లో ఖాళీ చేస్తుంది. ట్యాంక్ మొదట ఖాళీగా ఉండేటప్పుడు 2 కొలాయిలు ఒకేసారి తెరిస్తే 3వ వంతు భాగం నిండటానికి ఎన్ని గంటల సమయం పడుతుందంట? 1/3 అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో మొత్తం అడగట్లేదు, 1/3 అనేది నింపడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. ఓకే, సో చేయండి. ఎస్, వెరీ గుడ్ చిన్ని.
ఎస్ చూడండి ఇక్కడ. సో ఏ అనే పర్సన్ ఏం చేశాడంటే 18 గంటల్లో నింపుతుంది, మరి బి అనే ట్యాంక్ 19 గంటలు ఖాళీ చేస్తుంది. మరి రెండింటి యొక్క ఎల్సిఎం ఏంటమ్మా? సో 18 ఇంటూ 19. సో దీన్ని నువ్వు ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అలా వదిలేసిండు కాసేపు. సో 18 ఎన్నిసార్లు అంటే 19 సార్లు, 19 ఎన్నిసార్లు అంటే 18 సార్లు. మరి ఇప్పుడు నాకు ఏం కావాలమ్మా? ఈ రెండింటి యొక్క ప్రొడక్టే కదా. సో మొత్తం ట్యాంక్ ఇది. సో దీంట్లో ఎంత టైం నిండుతుంది అంటే 19 - 18 ఎంత? 1. సో మరి ఒరిజినల్గా అయితే దీని వాల్యూ ఇది వస్తుంది, కానీ ఇది అది అడగలే మనకు, 1/3 అడిగాడు. సో 1/3 అడిగాడు కాబట్టి 1/3. సో 3 6 18, 19 6 114 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే సో 18 ఇంటూ 19 ప్రొడక్ట్ చేస్తారు. సో దానివల్ల టైం వేస్ట్ అవుతుంది కానీ ఉపయోగం ఏమీ లేదు అక్కడ. రైట్. ఒక స్తూపం యొక్క ఘనపరిమాణం 5500 మీటర్లు అంట క్యూబ్. ఆ స్తూపం ఎత్తు 70 మీటర్లు అయితే దాని వ్యాసాన్ని కనుగొనండి అన్నాడు మీకు. ఓకే రైట్ చేయండి. దాని యొక్క వ్యాసం అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. థ్యాంక్ యూ చిన్ని. 8 10 8 10 వెరీ గుడ్. చూద్దాం. సో ఏమిచ్చాడు అక్కడ మనకంటే πr² హెచ్. సిలిండర్ ఏంటమ్మా? πr² వాల్యూ ఇచ్చేసాడు మనకు అక్కడ 5500. సో మరి 22/7 ఇంటూ r² హెచ్ ఎంత ఇచ్చాడంటే మనకు 70 ఇవ్వడం జరిగింది, 5500. ఓకేనా రైట్. 0కి 0 క్యాన్సిల్ అమ్మా. సో 7కి 7కి క్యాన్సిల్. మరి 11 ఎక్కల్లో 11 2 11 50, 2 1 2 25. అంటే ఇక్కడ r² ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా? 25. మరి r ఎంత వచ్చిందంటే మనకు 5. సో 5 రాగానే వెళ్ళి వెతుక్కొని ఆన్సర్ అనేది C పెట్టేస్తాం. ఓకే. కానీ అక్కడ అడిగింది మనకు వ్యాసాన్ని కనుగొనండి అంటే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా రైట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. రమేష్ 40,000 పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత కెవిన్ 20,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడంట. అయితే ఏడాది చివరికి వాళ్ళకు 10,000 రూపాయల లాభం వస్తే కెవిన్ యొక్క లాభం ఎంత అని అడుగుతున్నాడమ్మా. కెవిన్ యొక్క లాభం ఎంత అని అడుగుతున్నాడు. చేయాలి, ఆన్సర్ చేయాలి. ఇది రమేష్ పెట్టుబడి ఎంత? 40,000 రూపాయలు. మరియు కెవిన్ యొక్క పెట్టుబడి 20,000 రూపాయలు. కానీ 6 నెలల తర్వాత తను వచ్చి తన వ్యాపారంతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఒక సంవత్సరం చివరన వాళ్లకు 10,000 రూపాయల లాభం వస్తే కెవిన్ యొక్క లాభం ఎంత అని అడుగుతున్నాడమ్మా. వెరీ గుడ్. ఎస్ చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ చూస్తే 4 zeros ఉన్నాయి, దీనికి 4 zeros, నాకు జీరోస్తో పని లేదు ఇక్కడ. ఓకేనా. సో మరి ఇక్కడ చూద్దాం. సో రమేష్ అండ్ కెనీను 4 రూపీస్ అండ్ 2 రూపీస్తో పెట్టుబడి పెట్టారు. సో వీడు ఇయర్ మొత్తం ఉన్నాడు, వీడు 6 నెలలు మాత్రమే ఉంచాడు. ఓకేనా. సో 2 12, ఈ 12 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 4:1 అనేది రావడం జరిగిందమ్మా. అంటే 5 పార్ట్లు అనేది 10,000 రూపాయలు. 5 పార్ట్లు అనేది 10,000 రూపాయలు అయితే మరి ఒక పార్ట్ ఏమవుతుందంటే 2,000 రూపాయలు అవుతుంది. మరి మనకు అడిగింది ఎవరంటే కెవిన్ యొక్క అడిగాడు కాబట్టి 1 × 2,000 దట్ ఈక్వల్స్ టు 2,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ వెరీ గుడ్. ఒక అసలు మొత్తం సాధారణ వడ్డీపై సంవత్సరానికి 30% వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకు 15,500 రూపాయలు అవుతుంది. అయితే 7 సంవత్సరాలకు అయ్యే మొత్తం వడ్డీ ఎంత
ఏమమ్మా ఓన్లీ వడ్డీ మాత్రం అడుగుతా ఉన్నాడు. మనకు అడిగే క్వశ్చన్ అనేది 1-2 సార్లు చదవండి సార్, ఓకేనా. సో కొంచెం మిస్టేక్ చేస్తారు ఈ క్వశ్చన్ అనేది, అందుకనే ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను, ఓకేనా. రైట్ చేయండి. ఒక అసలంట ఏ సమ్ బికమ్ ఏ 15,500 రూపీస్ ఇన్ 7 years సింపుల్ ఇంట్రెస్ట్ at the rate of 30% per annum. what is the total interest for 7 years అంటమ్మా. సో 7 yearsకి అడుగుతా ఉన్నాడు. రైట్ చేయాలి. సియా 10,500 చూద్దాం. వెరీ గుడ్ 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 గుడ్. రైట్ చూద్దాం ఒకసారి. సో అందరూ ఆప్షన్ సి చెప్తా ఉన్నారు. రైట్ చూడండి ఇక్కడ. సో నాకు ఒకటి చెప్పండి అమ్మా, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా 100%, మరి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది సో టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, అంతేనా. సో మరి ఇక్కడ చూద్దాము. సో టైం పీరియడ్ 7 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30% ఇచ్చాడు, కాబట్టి 210% అనేది మన ఆన్సర్ అవ్వాలి. 210% అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఓకే ఒకసారి చూద్దాం. సో అన్నిటిలో జీరోస్ కాసేపు పక్కన పెట్టి 210 అంటే మన యొక్క 7 టేబుల్ అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 3 కూడా ఉంది కాబట్టి 3 అనేది మన ఆన్సర్ అవ్వాలి, అంతేనా. సో 3 + 1 2 + 1 3 + 2 is 5 వచ్చింది, ఇది కాదు. రైట్. సో 7 + 1 8 4 12 అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. 5 + 1 6 7 వచ్చింది. సో 5 + 1 6 7 అయ్యే ఛాన్స్ ఉంది. సో 3 ఎక్కంలో 2 వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మనం 7 ఎక్కంతో చూద్దాం. సో 7 ఎక్కం కూడా 2 అవుతున్నాయి. ఇప్పుడు చూడమ్మా మన ఆన్సర్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఇచ్చాడమ్మా. సో 100 + 130%, సారీ 210%. సో టోటల్గా 310% వాల్యూ మనకి ఇచ్చేసాడు అక్కడ 15,500 రూపాయలు. మనకు కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు కాబట్టి 210% అనేది ఏమవుతుంది. సో 210/310 ఇంటూ 15,500 రూపాయలు. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 31 5s. సో 5 1s 5 5 2s 10, అంటే నా ఆన్సర్ 105 అయి ఉండాలమ్మా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఎస్ వెరీ గుడ్. రైట్ నెక్స్ట్ వన్ చూడమ్మా. 1495 మీటర్లు పొడవైన ఒక రైలు 54 మీటర్లు గల వేగంతో ప్రయాణిస్తూ ఒక ప్లాట్ఫామ్ను 2.8 నిమిషాల్లో దాటుతుంది. అయితే రైలు మరియు ప్లాట్ఫామ్ పొడవుల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడమ్మా. డిఫరెన్స్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. సో ప్లాట్ఫామ్కి మరియు అండ్ ట్రైన్కి గల తేడా అంటే డిఫరెన్స్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. ఓకే ఎస్ చెప్పండి ఆన్సర్. చెప్పేసేయాలి ఆన్సర్, చెప్పేసేయాలి స్పీడ్గా. చేయాలన్నా ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి అన్న. సో చేయాలి, స్పీడ్గా చేయాలి. మీరు ఎంత స్పీడ్గా ఉంటే మనం కూడా అంత స్పీడ్గా వెళ్ళిపోతాం ఆన్సర్స్. ఓకే ఇట్స్ వెరీ గుడ్ అంజీ. 4 6 1 నైస్. చూద్దాం. రైట్ చేయాలి, ఇంకా చేయాలమ్మా స్పీడ్గా. సి గుడ్. చూద్దాం. 1470 లక్ష్మణ్. మా లక్ష్మణ్ అదే తొందర వద్దనేది. ఏం అడిగాను చూడు అక్కడ. సో మనకు వచ్చే ఆప్షన్ అక్కడ ఉంటే పెట్టేస్తావా. రైట్ చూడు ఇక్కడ. సో ఒక డిస్టెన్స్ అనేది ఇచ్చాడమ్మా 1495 అంట. సో ప్లస్ L2.
ఈక్వల్స్ టు 54 km/h. సో ఇంటూ 5/18, ఎందుకంటే ఇది మీటర్లు ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. ఇంటూ 2.5 2.8 168. సో 168 ఇంటూ 15 ఏమొస్తుందంటే 15 120. సో 15 ఫస్ట్ డిజిట్ 0 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ అమ్మా. రైట్, మొదటి సంఖ్యలో 18%, రెండో సంఖ్యలో 4/5 సమానమైతే మొదటి మరియు రెండో సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. మొదటి సంఖ్య 18% అంట, రెండో సంఖ్యలో 4/5 సమానమైతే మొదటి సంఖ్య మరియు రెండో సంఖ్యల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు అమ్మ ఇక్కడ. సో చేయాలి, ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, 40:9. వెరీ చూద్దాం ఒకసారి. సో మొదటి సంఖ్య ఎక్స్ అమ్మ. సో దీంట్లో 18% అడిగాడు. అయితే రెండవ సంఖ్య వై అనుకుంటే దీంట్లో 4/5 సమానం. ఓకే, సో 5 1 5 20, 2 9 2 10. ఓకేనా. మరి వై ఇటువైపు వస్తే x/y ఈక్వల్స్ టు ఇది అటు పోతుంది 40/9 అమ్మ. సో 40/9 అంటే మన ఆన్సర్ కూడా ఏమవుతుంది 40:9 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో 50లో 15% అనేది ఎక్స్లో 30% సమానమైతే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడండి ఇక్కడ. ఇఫ్ 15% ఆఫ్ 50 ఈస్ 30% ఆఫ్ ఎక్స్, దెన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. సో నాకు సిటీ స్లిప్ రాలేదు మా, మీకు సంక్రాంతిలో డేట్ అనేది రావడం అని ఉంటుంది అక్కడ. ఓకేనా. సో ఎందుకంటే మనకు సెంట్రల్లో మనకు అంటే తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి ఎక్కువగా ఉంటుందనే సెంట్రల్ వాడికి తెలియదు కదా. సో మనకు ఆ టైంలో మనకి ఎగ్జామ్ డేట్ అనేది రావడానికి అక్కడ హోప్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదో వాళ్ళందరికీ కూడా జనవరిలో 13, 14, 15, 16లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఎస్. 25 రైట్, చూద్దాం ఒకసారి. సో 50లో 15%, సో 50లో 15% ఈక్వల్స్ టు ఎక్స్లో 30%. ఓకేనా. సో 100 క్యాన్సిల్, 5 1s 5 2s 2 1s 225. దెన్ ఎక్స్ ఈక్వల్స్ ఎంతమ్మా 25. ఎక్స్ ఈక్వల్స్ ఎంత 25 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. రైట్, చూడండి మన దగ్గర 299 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్ అయినా లేదా మాక్ టెస్ట్లు అయినా సరే రాయండి అమ్మ. ప్రతిసారి కూడా మాక్ టెస్ట్ అనేది మనకు చాలా అవసరం అని చెప్తా ఉన్నాను. మాక్ టెస్ట్ మనం ఎంత రాస్తే అంత మనం టైం మేనేజ్మెంట్ అనేది అన్ని కొత్త మోడల్స్ అనేవి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో మనకు ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్తో పాటుగా రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఈ 4 సెషన్లు కూడా మీకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ దాంట్లో కూడా వీలున్నంత వరకు కూడా జాయిన్ అవ్వండి. ఉదయం 11:30 గంటలకు లైవ్ అనేది ఉంటుంది. సో ఎస్ఎస్సి జీడీ మిషన్ జవాన్ అనే పేరుతో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా దాంట్లో కూడా అటెండ్ అయ్యి దాన్ని కూడా సక్సెస్ చేయండి. సార్ 4th క్వశ్చనా? ఓకే అమ్మా, ఒకసారి చిన్ని. రైట్, చూడండి. ఏ మరియు బీలు ప్రస్తుత